సో గత వారం రోజులుగా మనకు భీమవరం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఆకివీడు మండలంలో గుడి దగ్గర ఒక చిన్న సమస్య ఉత్పన్నం కావడం. సో దాని గురించి మేము ఏం చేసామంటే ఫర్దర్ గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా చూసుకునే క్రమంలో 144 సెక్షన్ మొత్తం మండలానికి విధించడం జరిగింది. అట్ ది సేమ్ టైం 145 సెక్షన్ ప్రకారంగా ఏదైతే సమస్యాత్మకంగా తయారైందో ఆ ప్రదేశాన్ని మనం బార్బిక్ వైర్ తోటి మొత్తం చుట్టూరా బ్యారికేడింగ్ వేసి అక్కడికి ఎవరు వెళ్లకుండా ఊర్లో మనం పికెట్స్ వేయడం జరిగింది. సో దీని గురించి ఇప్పటి వరకు చాలా మంది కొన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, కొన్ని రాజకీయ పరంగా కొన్ని పార్టీలు కావచ్చు, లేకపోతే కొన్ని హిందుత్వ సంఘాలు కావచ్చు, లేకపోతే క్రైస్తవ సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మేము ర్యాలీగా వస్తామని కొంతమంది, పాదయాత్ర చేస్తామని కొంతమంది, బైక్ ర్యాలీ చేస్తామని కొంతమంది, ఇలాగ రకరకాలుగా అందరూ ఆకివీడికి వచ్చే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళందరినీ మనం అడ్డుకున్నాం. ఎవరిని అక్కడ రానివ్వలేదు. ఎందుకంటే సమస్య అంటూ ఒకటి ఉత్పన్నమైన తర్వాత దాన్ని మనం సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలా అనే దృష్టిలో ఫర్దర్గా అది మళ్ళీ ఇంకేది అనవసరంగా డిస్ప్యూట్ ఎక్కువ కాకూడదు అనే ఉద్దేశంతో బోత్ రెవెన్యూ అండ్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కలిసి కూర్చొని ఇప్పుడు దాకా ఎవరిని అక్కడికి మనం అనుమతించలేదు. సో అదే క్రమంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే రేపు 5వ తారీఖున చలో ఆకివీడు అన్నటువంటి ఒక పిలుపునిచ్చి చాలా సంస్థలు, క్రైస్తవ సంఘాలు కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, వీళ్ళంతా కూడా అందరూ తరలి రండి, మధ్యాహ్నం అక్కడికి వెళ్దాము, 2 గంటలకు ఏదో మీటింగ్ పెడతాము, సైకిల్ ర్యాలీ చేద్దాము, నడిచి వస్తాము, ఇట్లా రకరకాలుగా ఎవరెవరికి కావాల్సిన ధోరణిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. సో దయచేసి వాళ్ళందరికీ మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఊరు ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఎలాంటి సమస్య ప్రస్తుతానికి లేదు. టికెట్స్ ఉన్నాయి. 144 సెక్షన్ అక్కడ అమల్లో ఉంది. 30 పోలీస్ యాక్ట్ కూడా అక్కడ అమల్లో ఉంది. సో ఎవరు కానీ ఎలాంటి సభలు కానీ లేకపోతే అక్కడికి నిర్వహించాల్సిన అవసరం లేదు. దాని దృష్టిలో అందరికీ అప్పీల్ చేస్తున్నాం. దయచేసి ఈ 5th ఆకివీడికి వచ్చే ప్రయత్నం ఏదైనా ఉంటే అందరూ మానుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇక తర్వాత కాదుకూడదని వస్తే మా పని మేము చేయాల్సి వస్తుంది. సో దయచేసి దాన్ని అనవసరంగా రప్చర్ చేయొద్దండి. సో సమస్యని మా పరిధిలోనే ఉంటే మేము ఏదైనా చేయగలుగుతాం. అంటే మా పరిధి అంటే అధికారులు, రెవెన్యూ వాళ్ళు కూర్చొని మా ఎస్పీ గారు, కలెక్టర్ గారు దీన్ని ఏదో సామరస్యంగా పరిష్కారం చేసే దృష్టిలో ఉన్నారు. సో అలాగనే ఆ సమస్యని మనము క్లియర్ అప్ చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే అందరినీ అప్పీల్ చేస్తున్నాం. సో దయచేసి ఎవరు కూడా రేపటి రోజు మీరు అనుకుంటున్న కార్యక్రమాలు ఏవి కూడా జరపొద్దని పేరున అందరినీ నేను అప్పీల్ చేస్తున్నా. మాకు తెలిసిన వాళ్ళందరికీ మేము ఫోన్లు కూడా చేసి చెప్పాము, బాబు దయచేసి రావద్దండి, అనవసరంగా గ్రామంలో ఇంకొక రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసడానికి మన వంతుగా ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్తున్నాం అంతే. తర్వాత సమస్య మామూలుగా ఏమీ లేదు, నార్మల్ సిచ్యువేషన్ వచ్చిందన్న తర్వాత తప్పకుండా ఎవరైనా రావచ్చు, అక్కడ ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు, తప్పేం లేదు. మీరు అడగొచ్చు రేపొద్దున మేము రాకూడదా, ఆ ఊరు ఏమైనా ఇంకోటి ఎవరైనా క్వశ్చన్ చేయదలుచుకుంటే వాళ్ళందరికీ నేను అదే అప్పీల్ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఊర్లో శాంతియుతంగా ఉంది, ఎలాంటి గొడవ లేదు. పికెట్స్ ఉన్నాయి, పోలీస్ వాళ్ళు బోత్ సైడ్స్ ఆ వీధిలోకి ఎవరిని పోనీకోకుండా పెట్టాం. అక్కడ ఉన్నటువంటి లోకలైట్స్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. వాళ్ళకి నిత్యావసర వస్తువులు అన్ని అందుతున్నాయి, వాళ్ళు తీసుకుంటున్నారు. రొటీన్ లైఫ్లోనే ఉంది తప్ప అక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఏం లేదు. దట్ ఈస్ ఫ్రమ్ పోలీస్ సైడ్. మా దృష్టికి వచ్చి ఇంకా ఏమన్నా అలాంటి వాళ్ళు మనం ఇలాగ అప్పీల్ చేసి చెప్పిన తర్వాత కూడా ఎవరన్నా వస్తే తప్పకుండా ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తాం. ప్రస్తుతానికైతే ఏం లేవు. ప్రస్తుతానికి ఏం లేవు. ఎవరిని అదుపులో తీసుకోలేదు. దాని గురించి అండి ఈరోజు మనం మీటింగ్ పెట్టింది. సో ఎవరికి ఇప్పుడు మనకేంటంటే అందరికీ అందుబాటులో ఉంటుంది వాట్సాప్. సో ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు, చెప్తుంటారు. అందుకనే మనం కూడా అప్పీల్ చేస్తున్నాం, దయచేసి ఇవన్నీ మీరు చూసో లేకపోతే వినో మోటివేట్ అయిపోయి ఏదో జరిగిపోతుందని చెప్పేసి అక్కడికి వచ్చే ప్రయత్నం చేయొద్దండి. సో దయచేసి కొన్ని గ్రూప్ అయితే
అటువంటి తప్పకుండా మేము చేయాల్సిన పని మేము చేస్తాం. అది మనం చెప్తే బాగోదు. ఓకే, తప్పకుండా. ఇప్పుడు దీని మీద అది అందుకనే మేము ఇన్వెస్టిగేషన్ గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే జనరల్ గా ఏదైనా కేసు ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు దాని గురించి పూర్వపరాలు ఏది మాట్లాడకూడదు. ఎందుకు గ్రూప్ లో సర్క్యులేట్ అయింది, ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ అంతా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు మీరు ఇప్పుడు రేపు జరిగే కార్యక్రమాన్ని ఇవాళ మీరు నియంత్రించడానికి చర్యలు ప్రారంభించారు. మరి ఈ సందర్భంలో వచ్చిన వాడిని మీరు ఎక్కడ నియంత్రిస్తారు? ఎలా ఆపడానికి చేసే ప్రత్యామ్నాయ చర్యలు? మీరు చూస్తారు కదా, రేపు మేము చెప్పాల్సిన వాళ్ళందరికీ చెప్పాము. వచ్చే వాళ్ళు కూడా కొంతమంది పెద్దలు అందరూ కూడా కొంతమంది మేము రామని కూడా కొంతమంది మాట ఇచ్చారు. వారు ఎవరు ఏంటి అనేది మేము చెప్పదలుచుకోలేదు. అయినప్పుడు కూడా ఎవరైనా వచ్చారనుకోండి, లెట్ us see. ఇప్పుడు రేపు మనకు April 5th కొన్ని ఆర్గనైజేషన్స్ ర్యాలీస్, డెమాన్స్ట్రేషన్స్ చేస్తామని చెప్పి సోషల్ మీడియాలో మనకు ఏదైతే మెసేజ్ సర్క్యులేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ ప్రాబ్లమ్ గురించి డీటెయిల్గా డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. మీ అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే, దీన్ని ఎక్స్టర్నల్ ఏదైతే అసోసియేషన్స్ ఉన్నాయో వాళ్ళంతా ఇక్కడికి వచ్చి దీని సమస్యని ఇంకా పెద్ద చేయకుండా లోకల్గానే మనము డిపార్ట్మెంట్ కానీ లోకల్లో ఉన్న బౌత్ పార్టీస్ కానీ వాళ్ళతోనే మనం కూర్చొని మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మేము చూస్తున్నాము. ఈ ప్రాబ్లం ఏమో ఇక్కడ మీరు ఇట్లా డెమాన్స్ట్రేషన్స్, ర్యాలీస్, ఎవరైతే బయట నుంచి కొంతమంది సమస్యలు వస్తే ఇంకా ప్రాబ్లం ఇంకా క్రిటికల్ అవుతుంది అనమాట. అలా అవ్వకుండా మీకు అప్పీల్ చేసేది అంటే పబ్లిక్కి కూడా ఏదైతే ఈ మెసేజెస్ ఉన్నాయో అవి చూసి మీరు రాకండి. ఇక్కడంతా ప్రశాంతంగానే ఉంది. కొద్ది రోజుల తర్వాత అందరూ కూడా అలౌ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మొత్తం మండలం అంతా 144 సెక్షన్ ఉంది, అంటే BNS 163 అమల్లో ఉంది. వచ్చి మీరు ఇబ్బంది పడి ఇప్పుడు ఒక అసోసియేషన్ వాళ్ళు వస్తారు, మళ్ళీ ఇంకొక అసోసియేషన్ వాళ్ళు మేము ఎందుకు రాకూడదు అనేసి స్టార్ట్ అవుతుంది. అంత లా అండ్ ఆర్డర్ కూడా ప్రాబ్లం అవుతుంది. మీడియా మిత్రులు కూడా మీ ద్వారా మేము వాళ్ళని కోరుకునేది ఏంటంటే, ఈ మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని క్రిటికల్ చేయకుండా మనము లోకల్గానే కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవడానికి మీరు కూడా ఈ మెసేజ్ని పబ్లిక్లో పంపిస్తారనేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీడియా మిత్రులు ఈ మెసేజ్ తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు. ఆకివీడు రామాలయ అంశంపై పోలీసులు మరోసారి మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చెలో ఆకివీడు అనే పిలుపు చాలా సంఘాలు ఇవ్వటం వల్ల మళ్ళీ ఇదంతా కూడా ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉన్నందున ఇప్పటికే ఆకివీడులో అయితే 144 సెక్షన్ కొనసాగుతుంది. ప్రశాంతంగా అయితే ప్రస్తుతం ఉంది. ఇటువంటి ప్రశాంత వాతావరణాన్ని అయితే పాడు చేయొద్దు. ఏదైతే ధార్మిక సంఘాలు కొన్ని ఉన్నాయో ఈ ధార్మిక సంఘాలు చెలో ఆకివీడుకు పిలుపునిచ్చాయి. అక్కడికి వెళ్ళి ఆ రామాలయం రాముల వారికి దండ వేయాలి. ఆ రోజు దండ తీసేశారు కాబట్టి మళ్ళీ మనం వెళ్ళి దండ వేయాలి అనే అంశంతో వారు ఒక ఎజెండాతో ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ వాతావరణం మళ్ళీ ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉన్నందున అటువంటి ప్రయత్నాలన్నీ కూడా మానుకోవాలని పోలీసు వారు అయితే ఈరోజు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. కాదని వస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. పరోక్షంగా మీడియా సమావేశంలో వెల్లడించినప్పటికీ కూడా చాలా వరకు ఏవైతే ఈ సంఘాలు ఉన్నాయో ఈ సంఘాలకు సంబంధించి చాలా మందిని హౌస్ అరెస్టులు కూడా చేయటం జరిగింది. ఇది ఈనాటి అంశం. మరో అంశంతో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.